కనపడలేదండి. ఈరోజు కూడా మీ ఇంట్లో ఇలాంటి మూర్ఖులు ఉన్నారా? చెప్పండి. మంచి చెప్తారు అని నిన్నే కొడతా ఉంటారు. ఉన్నారా? మీరు ఆయన కాపాడాలా? అయ్యో నా భర్తకు అపాయం రాకూడదు, ఆయన బాగుంటే కదా నేను బాగుండాలా. ఈ గాడిద కూడా కదా, ఓనర్ లేకపోతే తనకి ఎవరు అన్నం పెడతారు? దానికి అది కాపాడుతుంది. ఒక 2 కారణాలు, దానికి భోజనం పెట్టాలా, దాన్ని చూసుకోదానికి మనుషులు కావాలా. దానికి ఇలాంటి మూర్ఖులు మీ ఇంట్లో ఉన్నారండి? ఎప్పుడు మంచి చెప్పినప్పుడు కొడతా ఉండేది, తిడతా, బుద్ధి లేకుండా. నువ్వు చదువుకున్నావా? చాలామంది పురుషులు అడుగుతారు, ఏం చదువుకున్నావు, నాకు చెప్పేంత చదువు నీకు ఉందా? దేవుని బిడ్డలారా, బుద్ధి లేకుండా ఈ ప్రవక్త లాగా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి ఇంట్లో. దేవుని బిడ్డలుగా ఉండి దేవుని మనసును బాధపడే పనులు చేస్తూ ఉంటారు. మీకు కూడా బాధ కలుగు